మేము అందుకనే ఏం కోరుకుంటున్నామంటే పంచాయత్ షుడ్ బి ఎంపవర్డ్. పంచాయతీని బలోపేతం చేయాలి. ఏం చేయాలి దానికని చెప్పి ఇందాక మీరు ఆ స్టాల్స్ చూస్తూ ఉంటే అది మా ఎన్డీఏ ప్రభుత్వం విజన్. అది మీరు చూడగలిగితే దాన్ని వచ్చే 4 సంవత్సరాలు ఇంకొక ఈ 3 నెలల్లో ఎంత శాతం మేము సాధించగలదని మేము అహర్నిశలు మేము కష్టపడడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అలాగే దీంట్లో నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నరేగా కూలీ అనే పథకం నుంచి దయచేసి నరేగా శ్రామికులు అనే పదం వాడవలసిందిగా నేను ఈ ప్రతిపాదన చేస్తాను. దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ప్రతి చోట అంటే నేను చాలా గ్రామాల్లో స్కూల్స్కి ల్యాండ్ లేదు. నేను ఎక్కడో మన చిత్తూరు దగ్గర అనుకుంటే ఎక్కడో అక్కడ నేను నారావరి ఏంటది బల్లిపేట ఏదో మనం ల్యాండ్ కొనిచ్చాం అక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక గ్రామానికి స్కూల్ లేదు. మన స్కూల్ ప్లే గ్రౌండ్ లేదు. మైసూరవారిపల్లిలో ప్లే గ్రౌండ్ లేకపోతే నేను అడిగితే గ్రామానికి అసలు రెవెన్యూ భూమి ఏదైనా ఉందంటే అసలు సెంట్ భూమి లేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు బేసిక్గా ఎంత ఉంది భూమి పంచాయతీల కింద, దీన్ని ఒకసారి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత అన్యాక్రాంతమైంది దీని గురించి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి భారతదేశం స్వయం ప్రతిపత్తి కావాలంటే ఎంపవర్డ్ పంచాయత్ జరగాలి అంటే వీ నీడ్ పీపుల్ ఆఫ్ గ్రేట్ ఎంపవర్మెంట్. భవిష్యత్తుని బలోపేతం చేయగలిగే కొత్త తరానికి మనం అక్కడ పునాదులు ఇవ్వలేని పరిస్థితుల్లో కనుకుంటే మనం మన రాజకీయ పరంగా లబ్ధి పొందొచ్చేమో కానీ నిజమైన ఆకాంక్ష ఆ ఒక పల్లెలు చాలా బలోపేతం అవ్వాలి, అది దేశానికి అది ఒక వెన్నెముకలా ఉండాలి అనాలి అంటే ఏదైతే బేసిక్ ఉన్నాయో స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ గ్రామానికి స్వయం ప్రతిపత్తి కానీ లేదా ఆర్థికంగా కూడా ఇవన్నీ ఉండాలి అంటే బేసిక్ భూమి రిసోర్సెస్ చాలా అవసరం. అవన్నీ కొంతమంది అన్యాక్రాంతం చేశారు. దీని మీద కంపల్సరీగా ఒక ఆడిట్ జరగాలి అని చెప్పేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. దీన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రతి పంచాయతీలో ఎంత భూమి ఉంది, ఎన్ని బిల్డింగ్లు అన్యాక్రాంతం అయినాయి, ఎంత ఆస్తి మనుషులు అడ్డగోలుగా దోచేసుకున్నారు, దీని మీద మీరు దృష్టి అభివృద్ధితో పాటు అవినీతి పైన కూడా మీరు చాలా బలమైన చెక్ పెట్టాలి మీరు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఇది దయచేసి ప్రజల సొమ్ముని అన్యాక్రాంతం కాకుండా, ప్రజల ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. మీకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా దానికి నేను అనేవాడు ఉన్నాను, నేను అండగా ఉంటాను. మీ అందరికీ ఉన్నతాధికారులందరికీ తెలియజేసుకుంటూ మీరు దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకా మనం చాలా ఇంకా బలంగా జరుపుకోవాల్సిన రోజును ఈరోజు నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. గత 2-3 రోజులుగా ఎన్ని చాలా ఎక్కువ సమయం గడుపుదాం, దాదాపు ఒక ఈవినింగ్ దాకా గడుపుదాం అనేది ప్రతి స్టాల్లో అనుకున్నాం. అలా మీ అందరితో ఎక్కువ సమయం గడుపుదామని ప్రత్యేకంగానే ఉందామని. కానీ దురదృష్టం మొన్న కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు 30 మందిని చంపేయటం, చాలామంది క్షతగాత్రులు అవ్వటం, ఇది నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా నథింగ్ టు డూ విత్ దీని పాలిటిక్స్ సంబంధం లేదు. అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్ళు భారతదేశం నలుమూల వస్తాయంటానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం. ఎక్కడో వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడో కావల్లో ఒక యువకుడు